మీద వాళ్ళకు కన్ను ఉందేమో నాకు తెలియదు. మూడు రోజుల తర్వాత చనిపోయిన 3 రోజులకి నా ఆస్తులన్నీ నా చెల్ల మీద ఉన్నాయి, మా ఆస్తులన్నీ మా బిడ్డ మీద ఉన్నాయని చెప్పారు. అది కరెక్ట్ కాదు. అది తప్పుతో పట్టేయడానికి, మీడియాని పోలీసు వాళ్ళు తప్పుతో పట్టేయడానికి. వాళ్ళ ఆస్తులు ఏమి లేవు ఈమె పేరు మీద. ఎవరైనా కానీ తన ఆస్తులు తన మీద పెట్టుకుంటే తన ఆస్తులు బిడ్డ పేరు మీద పెట్టారు. ఇంకోటి ఏంది అంటే మా ఆస్తులే ఆయన రియల్ ఎస్టేట్ చేసేది. రియల్ ఎస్టేట్ చేసి మేము ఇచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ చేసేది. అప్పుడు మా వైఫ్ డబ్బులు ఇచ్చింది కాబట్టి మా వైఫ్ ఆమె పేరు చేసుకోవాలనుకుంటుంది, కానీ అతని పేరు మీద చేయాలనుకోదు. ఎందుకంటే అతని మీద నమ్మకం లేదు మా వైఫ్కు. ఇన్ని రోజులు ఇప్పుడు 18 ఏళ్ళు ఆయన రియల్ ఎస్టేట్ అంటాడు. ఆయన రియల్ ఎస్టేట్ ఏం చేయలేదు, ఇట్లా కూర్చొని పడుకొని ఉంటాడు. ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే వాళ్ళ చెల్లెకి చెప్తాడు, ఈడ ఒక 40 లక్షలు ఉంది ఈఎంఐ అని. 40 లక్షలు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ అన్ని మా భార్య దగ్గరకు వస్తాయి, సిగ్నేచర్ పెడుతుంది. ఓన్లీ రిజిస్ట్రేషన్ టైంకే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పినవి రాంగు. మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాలు తెలపండి. ఆ రోజు చనిపోయిన రోజు మా అత్తయ్య 3 గంటల సేపు ఇక్కడ ఉండి ఇంట్లో ఉన్న 1.5 కేజీ గోల్డ్, 1,40,00,000 డబ్బులు, మళ్ళీ విలువైన వస్తువులు తీసుకుని వెళ్ళింది. అది గోల్డ్ గిట్ట వాళ్ళ ఫ్రెండ్ కూతురు రేఖతోటి పంపించింది. ఆ రేఖ గిట్ట నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవునన్నా నాతోటి ఓ డబ్బా పంపించింది. అలా డబ్బులు ఎన్ని ఉన్నాయి, గోల్డ్ ఎంత ఉందో నేను చూడలేదు, లాకేష్ ఉంది, కానీ మీరు కాశీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇచ్చేసాను ఆమెకు అని చెప్పింది. నాకు నమ్మకం ఏంటంటే ఆ 3 గంటల సేపు ఏం జరిగింది ఇక్కడ. ఆ 3 గంటలు మా వైఫ్ ఏదైనా సూసైడ్ నోట్ రాసి పెట్టిందా, ఇంకేమైనా రాసిందా, అది నాకు తెలియదు. ఎందుకు వాళ్ళు 3 గంటల సేపు ఇక్కడ చదవవలసి వచ్చింది. ఇంకోటి మా వైఫ్ బెడ్రూమ్లో ఒక కాలిపోయిన కాగితాలు కనిపించాయి. ఎవరు దాన్ని కాల్చారు, దీని ఈ హిస్టరీ వెనుక ఎవరున్నారు? మా అత్త, మా బొమ్మడిది వాళ్ళ వైఫ్ వాళ్ళేనా, ఇంకెవరన్నా బయట వాళ్ళ వ్యక్తులు ఉన్నారా? అది తెలుసుకోవాలని ఉంది. ఖచ్చితంగా వాళ్ళ చావు కారణం ఎవరైనా కానీ కఠినంగా శిక్షించండి, కఠిన న్యాయం చేయండి. నాకు మీడియా మిత్రులకు ఒకటే కోరుకుంటున్నాను. నా భార్య, నా పిల్లలు చనిపోవడానికి కారణం ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ సహకరించండి. మేడిపల్లి పిఎస్లో నేను కంప్లైంట్ చేశాను. మా అత్తయ్య పుష్పలత